జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ స్తనపల చంద్రమౌళి మీడియా ముందుకు వచ్చారు. సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాల 10 సెంట్ల భూమిని కొట్టేశారంటూ ఆయనపై వచ్చిన వార్తలు అవాస్తవమని, తన ప్రమేయం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ తన పేరు ప్రస్తావించడం, ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణ చేయడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆ భూమికి తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా మంది తెలియక ప్రభుత్వం మీరు ఇది ఎంక్వైరీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలమైన విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించడం, తదుపరి తక్కువ కాలమైన ఏ ఆరోపణలు లేకుండా ఉండడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీటింగు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి పీతల మూర్తి గారు కొన్ని 14/1 ఎండాడ స్థలం చంద్రమౌళి కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది. నా ప్రమేయం, నా సంబంధం లేకపోయినా కార్పొరేటర్ మూర్తి యాదవ్ నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొట్టేసినట్టు ఆధారాలు చూపించాలని, లేని ఎడల మీడియా పరంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ద్వారా వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చి ఉన్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవాల్సిన బాధ్యతను నేను చేసుకుంటూ, ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 5 ఎకరాలు 10 ఎకరాల భూమిని వై బాలిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం. జ్యోతిరెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ బాలిరెడ్డి కుమారుడు. ఆయనకి మరణానంతరం ఆయనకి వీలునామా ద్వారా దఖలు పడింది. దాన్ని వారసత్వంగా సంక్రమించింది అంటారు కానీ కాజేయడం అనరు అన్నది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అలాగే రాయలసీమ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా విశాఖలో భూమి ఎలాగిచ్చారు అన్నది రెండో క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడో ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది పీతల మూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. అలాగే మూడవది, వైసీపీ హయాంలో విఎంఆర్డీఏ చైర్మన్గా చేసిన స్తనపల చంద్రమౌళి, నర్సీపట్నం చెందిన సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ ఈ భూములు కొట్టేశారు అన్నది ఆయన మూడో క్వశ్చన్. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన తగదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నీచ పదాలు వాడకుండా, ఆయన కూడా చాలామంది అంటుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగనేసి, కానీ మేము అలాంటి పదజాలం మేము ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటిది మా మీద చెయ్యాలి అనుకుంటే ఆధారాలు చూపించి తప్పకుండా అనండి, మేము దాని బాధ్యులై మీరు ఏ చర్యలు చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం, ఏ ఎంక్వైరీ చేసుకున్నా సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో వీళ్ళు పదవులు చేశారు, వీళ్ళ మీద బుర్ర చల్లితే టీవీల్లో టీఆర్పీ పెరిగినట్టు నాకు పెరుగుతుంది అనుకోవడం కూడా ఆయన అవివేకం. అంతే తప్ప ఆధారాలు లేకపోతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్ళి ఆయనపై పరువు నష్టం దావా తప్పకుండా వేసి మేము కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం.